హే గాయ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ మండి అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, మిరియాలు, సోంపు, ధనియాలు అన్నీ మిక్సింగ్ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఈ మండి మసాలా 2 స్పూన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జింజర్ పౌడర్, ఆయిల్, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అదొక థిక్ పేస్ట్ లాగా అవ్వాలి. ఈ పేస్ట్ మనకి చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అందుకే మనం కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక చికెన్ లెగ్ పీస్ ఫుల్ అండ్ బ్రెస్ట్ పీస్ ఫుల్ తీసుకున్నాను. మండి మసాలా ఇప్పుడు ముక్కకి బాగా పట్టించాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోతైన గిన్నెని తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనము స్టీమ్ చేయాలి కాబట్టి కింద నీళ్ళు పోసుకొని పైన ఇలా బొక్కలు బొక్కలు ఉన్న గిన్నెని పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని అవి మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 80% ఆఫ్ చికెన్ పీసెస్ కుక్ అయిపోవాలండి. ముక్కలని మరోవైపు తిప్పుకొని ఇంకొక పావు గంట సేపు ఉడికించుకోండి. మనకి ఇక్కడ మండి వాటర్ కూడా రెడీ అయిపోయాయి. ఈ వాటర్ని పడేయొద్దు, అలా ఉంచండి. ఇంకో ప్యాన్ తీసుకొని ఈ పెట్టుకున్న చికెన్ పీసెస్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మండి పీసెస్ కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం మండి రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మండి మసాలా, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మండి మసాలా వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ మసులుతున్న టైంలో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. మరోవైపు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లని నెయ్యిలో వేయించుకొని అవి ఇలా సగం ఉడికిన రైస్లో వేసుకోవాలి. రైస్ 90% కుక్ అయ్యాక మనం మండి పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 15 నిమిషాల పాటు మండి పీసెస్ని ఉడకనివ్వాలి రైస్ మీద. ఇక మన టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ చికెన్ మండి రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లో రైస్ని సర్వ్ చేసుకొని మధ్యలో మండి పీస్ పెట్టుకొని తినేస్తే ఆహా, సూపర్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎకో జంకీ.